హాయ్ వ్యూయర్స్. లాస్ట్ వీడియోలో మనం హ్యావ్ టు మీద ఉన్న క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈరోజు మనం నీడ్ నాట్ అంటే చేయవలసిన అవసరం లేని పనులు గురించి, దాని మీద వచ్చే సెంటెన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. డోంట్ హ్యావ్ టు అని కూడా అంటారండి దీన్ని. నీడ్ నాట్ లేదా డోంట్ హ్యావ్ టు, చేయవలసిన అవసరం లేని పనులను తెలియజేయడానికి ఇంగ్లీష్లో డోంట్ హ్యావ్ టు లేదా నీడ్ నాట్ అనే హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగించాలి. హెల్పింగ్ వెర్బ్ తర్వాత మెయిన్ వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని అనగా మెయిన్ వెర్బ్ యొక్క ప్రెజెంట్ టెన్స్ ఫామ్ని మాత్రమే వాడాలి. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. నేను వెళ్ళాలి అని చెప్పడానికి మనం ఐ హ్యావ్ టు గో, ఇది మనకు తెలిసింది. నేను వెళ్ళవసరం లేదు అని చెప్పాలనుకోండి ఐ డోంట్ హ్యావ్ టు గో. దీన్ని మనం రీప్లేస్ చేస్తే నీడ్ నాట్ అని కూడా రీప్లేస్ చేయొచ్చు. ఐ నీడ్ నాట్ గో దేర్, అది కూడా కరెక్టే అండి. అర్థమైందండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నీవు అక్కడికి వెళ్ళవసరం లేదు అని అనుకోండి. నీవు అంటే యూ డోంట్ హ్యావ్ టు గో దేర్, లేదంటే యూ నీడ్ నాట్ గో దేర్. బాగుంది కదండి. మీరు కూడా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.